అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 123వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 124వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 124. ఓం సర్వమంగళాయై నమః. ఓం సర్వమంగళ. ఇది 5 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సర్వమంగళాయై నమః అని పలుకవలెను. సర్వమంగళ సర్వజీవుల యొక్క కళ్యాణము స్వరూపముగా కలది అని అర్థము. సర్వ విధములుగా శుద్ధ చైతన్య రూపముతో మాయా విశిష్ట చైతన్యముతో పరమేశ్వరి లోకమునకు కళ్యాణప్రదాయైన అగుట చేత అఖండ పరమానంద రూపిణి. ఇచ్చట బహువ్రీహి సమాసము వివక్షితము కాదు కనుక పై రీతిగా అర్థము చెప్పనగును. బహువ్రీహి సమాసము చెప్పికొనిన చో సర్వమంగళములు కలది అని చెప్పినచో సుందర రావయవములు కల రాజు అను రీతిగా సమాసార్థము చెప్పికొనవలసి ఉండును. అథవా సర్వజీవుల యొక్క కళ్యాణము స్వరూపముగా కలది కాన పరాదేవి సర్వమంగళ అనబడుచున్నది. సర్వవిధములైన ధ్యాన నామ సంకీర్తన పూజ నమస్కార అర్చన భక్తిన్యములను కైంకర్యముల వలన జడులకు సైతము ఏ దేవి వలన మంగళము అనగా సుఖము కలుగుచున్నదో ఆమె సర్వమంగళ అని తెలియనగును. సర్వప్రాణులకు ఆత్మస్వరూపముగా గోచరించునట్టి సుఖస్వరూపము కలిది అగుట వలన ఆమె సర్వమంగళ అని కీర్తితము. సర్వశబ్దవాచ్యుడు సర్వకారణుడు అయిన శివునికి ఆనందము ఏ పరమేశ్వరి వలన కలుగుచున్నదో ఆమె సర్వమంగళ అని అన్వార్థము. సచ్చిన్మయ శివ సాక్షాత్ స్యానందమయీ శివ. శివుడు సత్యజ్ఞానస్వరూపుడు. శివుని సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క ఆనందస్వరూపిణి అను వచనము వలన శివునికి ఆనందము సంధాత్రి పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి అని తెలియచున్నది. పక్షాంతరమున మంగళ శబ్దము చేత సర్వమంగళములకు కారణభూతమైన స్త్రీలు పరిలక్షితులు అగుదురు. సమస్త దేహధారులకు మంగళ అనగా సుఖ సాధనాభూతులైన స్త్రీలు ఆ పరమేశ్వరికి కంటే అభిన్నమైన సచ్చిదానంద స్వరూపములు కలవారు అగుట చేత ఆమె సర్వమంగళ అని సంవిదితము. ఏతస్యావానందస్య జ్ఞాని భూతాని మాత్రముపజీవంతి. ఇతరమైన భూతకోటి అంతయు బ్రహ్మానంద స్వరూపమైన ఈ శివానందములో ఉల్పాశమున మాత్రమే అనుభవించుచున్నది అను శృతి వచనము వలన నిఖిల ప్రాణి జాతము పరమేశ్వరి యొక్క సచ్చిదానంద స్వరూపము కంటే అభిన్న స్వరూపము గల స్త్రీల వలన సర్వసుఖములను అనుభవించుచున్నందున స్త్రీలు సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపము గల వారని భావము. బ్రహ్మతత్వము అశుభములను పోగొట్టి శుభసమూహమును కలిగించుచున్నది. స్మరణ మాత్రము చేతనే అట్టి బ్రహ్మతత్వము పురుషులకు అనగా జీవులకు సుఖము నిచ్చుచున్నది. అట్టి బ్రహ్మమును మంగళం అని తెలియుదురు. బ్రహ్మ విషయ నిరపేక్షణమైన సహజానంద రూపము అనగా అతి కళ్యాణకారిణి నిత్యానంద స్వరూపిణి నిత్య కళ్యాణ సంశ్రయ స్మరించు వారలకు వరప్రదాయిని అగుట వలన బ్రహ్మను మంగళం అని తెలియుచుందురు. ఇత్యాది వచనములను అనుసరించి బ్రహ్మాణి అగు పరాదేవత
శ్రీ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక దేవి సర్వమంగళ అను సార్థక నామముతో విరాజిల్లుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.